లేదంటే కొన్ని కులాలు ఈయన కావాలని పక్కన పెట్టడం వల్ల అలా జరిగిందా? భవిష్యత్తులో కూడా ఇదే జరుగుద్దని అనుకోగలమా ఇది చూస్తే? ఒక సోషల్ ఇంజినీరింగ్‌లో ఉండేటటువంటిదేంటంటే ఇప్పుడు దీన్ని జూసి అర్థమవుతున్నటువంటి పాయింటు, సోషల్ ఇంజినీరింగ్ అనేది చాప కింద నీరులా వెళ్ళాలి గానీ, ఓపెన్‌గా రెచ్చిపోకూడదు. అంటే ఒక్కసారిగా భారీ మార్పులు చేసేయకూడదా? మార్పులు ఓపెన్‌గా? చేసేయకూడదు, ప్రకటించుకోకూడదు. అది. పదే పదే ప్రకటిస్తూ ఉన్నప్పుడు హ్మ్. మిగతా వాళ్ళలో ఒక అసహనం వచ్చింది. హ్మ్. అసంతృప్తొచ్చింది. హ్మ్. రెండవది నీ ప్రకటనల కారణంగా గాని, నువ్విచ్చిన ఈ పదవుల కారణంగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారా లేదా అన్నది ఆలోచించలే. హ్మ్. ఇప్పుడు కనబడుతున్నది వివిధ సెక్షన్స్ నుంచి వినబడుతున్నదేంటంటే, ఇంతకుముందు భయంతో మాట్లాడుండకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు అవును. మాట్లాడుతున్నారు. అవును. ఈ పదవులు పొందినటువంటి వాళ్ళున్నారు గదా! హ్మ్. ఎవరైతే చిన్నా హ్మ్. చితక హ్మ్. చైర్మన్ అని, ఈ మెంబర్ అని. అవును. వీడు లోకల్ లెవెల్‌లో దందా జేశాడు. హ్మ్. వీళ్ళు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తున్నా మళ్ళీ వీళ్ళు గెలిస్తే ఎట్లా అనే భయమొచ్చింది హ్మ్. సహజంగా. అవును. హ్మ్. వీళ్ళు ఈ చిన్న పదవికే ఇట్లా అంటే, హ్మ్. వీళ్ళనే కంప్లీట్‌గా నెత్తిన పెట్టుకుంటానంటున్నాడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి. హ్మ్. వీళ్ళతో ఇక మనకెట్లా అన్న భయమొచ్చింది. హ్మ్.